లేయి నడుస్తావా లేదా? నడవాలమ్మా. ఎప్పుడు ఎన్ని రోజులు పనుకుంటట్టయితే చెప్పా? ఎక్కడ మా 10 నెలల నుంచి పనుకొని ఉంటావా? మార్నింగ్ నడవమంటే నడవకపోతేవి, ఈవినింగ్ నడవమంటే నడవకపోతేవి. పునుకోవాలనిపిస్తుంది నీకా? ఎప్పుడు నడుస్తున్నావు? లేయమంటే లేకపోతేవి. డాక్టర్ని పిలిపిమంట అయితే. అయితే నువ్వు లేకపోతుంటివా? ఎంత టైం ఇప్పుడు చెప్పా? 5 గంటలు అవుతుంది. బర్రెలతో నీకేం పని? బర్రెల వల్ల ఎట్ అయిపోయినావు నువ్వు? కూడు బర్రెల వల్లే కదా ఇప్పుడు 50 లక్షలు నష్టం నాకా. బర్రెలు అమ్మేసా చెప్పా, ₹1,00,000 ఇస్తారంట రెండు బర్రెలు. ఏంది ఎనిమిరెడ్డి వాళ్ళు ఆయన వస్తాను నేను ₹1,00,000 అమ్మేస్తున్నాను. 50,000కి 2 దోళ్ళు ఉన్నాయి. ఒక 20,000 ఇస్తాను నేను. మరి పాలు ఎవరు తెస్తారు చెప్పు? నువ్వు మంచంలో పనుకొని ఉంటివి 10 నెలల నుంచి. ఆల్రెడీ అది ఈనేదట్టు ఉంది. మరి ఎప్పుడు తెస్తావు పాలు? ఎక్కడ లేస్తున్నావు? నీకు పాస్ వచ్చేది తెలియకపోతుండే ఏడ తెలుస్తుంది? మరి నడవమంటే నడవకపోతే మిద్ది మీద నడపాలా? డాక్టర్ మన హాస్పిటల్కి పోతే ఏం చెప్పాడు డాక్టరు? ఏం చెప్పాడా? ఎక్సర్సైజ్ చేయాలని చెప్పాడు. ఎప్పుడు? ఉదయము సాయంత్రం లేచి ఎక్సర్సైజ్ చేయాలా. కానీ నువ్వు ఏడ ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఓయమ్మ ఓరి నాయన అంటుండే. రేపు పొద్దున్న నుంచి డాక్టర్ని పిలిపిస్తే ఫిజియోథెరపిస్ట్ ఆయన నిన్ను పైకి లేవడం, కింద కూర్చోబెట్టడం, ఎక్సర్సైజ్ చేపిస్తాడు. అప్పుడు బాగుంటాలో నీకు మనశ్శాంతిగా. డబ్బులు పోతే కానీ నువ్వు వినవు అసలు మా మాట కదా. వింటవా వినవా? ఏందా? ఎక్కడ లేస్తున్నావు? ఇప్పుడు 2 రౌండ్లు తిరిగితే గమ్ముగా వచ్చి పనుకుంటా మళ్ళీ. మొన్న హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం చెప్పింది మరి? అయితే నువ్వు పొద్దున మార్నింగ్ నుంచి పనుకొని ఉంటివే, లేస్తే కదా. ఏందా? ఆపరేషనా? చేసింది ఆపరేషనా? అయితే ఇప్పుడు నీకు ప్రాబ్లం లేదు కదా, అయితే నడవాలి కదా. అయితే ప్రాబ్లం లేకుండా అయితే నీకేమనిపిస్తుంది చెప్పట్టయితే? అయితే మరి ఎందుకు లేవు? పునుకోవాలనిపిస్తుంది నీకు మంచంలా? 10 నెలల నుంచి పునుకుని సరిపోదు ఇంక నీకు లేవా? ఇంకా 4 నెలలా? ఎందుకా అట్ట? ఎందుకు 4 నెలలు ఉండాలి చెప్తే కదా. ఏందా? వాకరుండే లేకుంటే అన్నుండే నేను నాయన యాడ్ నడుస్తున్నావు. మా నాయన అయితే ఎర్దో ఒకటి మాయ చెప్తావు, మాటలు చెప్తావు, ఆయన నడిపించడు. ఇప్పుడు అందుకనే కదా మా నాయన కావాల్సింది. ఇక ఆయన అయితే ఏమంట కాబట్టి నువ్వు గమ్ముగా మనసు సుఖంగా పునుకున్నాను మంచంలో 10 నెలల నుంచి. ఎప్పుడు లేస్తావు అయితే మంచంలో నుంచి ముందా చెప్పు? ఏందా? ఇంకా 4 రోజులా? రోజు అదే కదా నువ్వు చెప్పేదే. 4 రోజుల నుంచి నువ్వు అదే కదా చెప్తుండేది. 4 రోజులు 10 రోజుల నుంచి అదే చెప్తుండేది నువ్వు. పండగ నిన్నే కదా పండగ పోయింది. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ. రావణమ్మ బంధువులు వచ్చా. బంధువులు వస్తే అక్కడ కూర్చొని ఉంటివి. తినమని చెప్పిన వాళ్ళని అసలుగా తినమన్నా? అన్నం తినమన్నా?
నీకు వద్దని చెప్పినా నాకెందుకు తెచ్చిన రోజు వేస్తే తెల్లకుండా మరి ఎప్పుడు వస్తావు అయితే బయటికి నడవడానికి? రేపు ఆ? రేపు రేపొద్దున ఇప్పుడు నడవాలి నువ్వు. డాక్టర్ లేకుంటే రేపొద్దున డాక్టర్ని పిలిపిస్తా. రోజుకి 1500 ఎందుకు అయిపించేదా? మిద్ది మీదకి ఎక్కాలా? నేను వీడియో కూడా రికార్డ్ చేస్తుండా. నువ్వు అబద్ధం చెప్తావు, వీడియో రికార్డ్ చేస్తుందా ఈరోజు. నువ్వు రేపు పొద్దున్న మిద్ది ఎక్కతావా లేదనేది ఫోన్లో రికార్డ్ అవుద్ది ఈరోజు. నిజంగా నేను నమ్మమంట మాటలు నిన్న. పొద్దున ఏం తిన్నావా? పొద్దున ఏం తిన్నావా? ఇడ్లీయా? గుర్తులేదు నీకా? నేను సేమియాలు ఉప్మా చేసింది. అదే ఏదైంది కరెక్ట్గా గుర్తు పెట్టుకొని చెప్పాలి కదా. మధ్యాహ్నం ఏం తిన్నావా? మధ్యాహ్నం తాలింపు చేసిందా? టీ తాగినవా లేదు ఇంతకా? అదైతే గుర్తుంది. పొద్దున్న మర్చిపోతుండా? ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతాను? గుర్తు పెట్టుకోవాలమ్మా. అయితే నడవాల. ఇప్పుడు 3 రౌండ్లు వేసినావు అంతే కదా? 3 రౌండ్లు నడిచి నువ్వు ఇంకెన్ని రౌండ్లు? ఇంకో 3 రౌండ్లు వేస్తా. మా నాయనతో ఏం పని? మా నాయన అయితే నడవద్దు పునుకోమని చెప్తారు. అందుకనే కదా, అందుకనే కదా, అందుకనే నువ్వు సుఖంగా పునుకొని ఉంటివి. నీకే మనసులో నీకే నొప్పి తగలదు. నాకు నెల నెల నొప్పి తగులుతుంది. అయితే డబ్బులు అయిపోయేది నాయే కదా. సరే మీ కొడుకు వస్తుడు మళ్ళీ. ఇప్పుడు పొద్దులూరుకు పోయాడు కొడుకు, సాయంత్రం వస్తుడు. చిన్నోడు ఈ రోజు నుంచి డబ్బులు పెట్టలేడంట అని చెప్తా. అయితే మరి నాకు మరి డబ్బులు అయిపోతున్నాయి నాయా. అయితే మరి ఇంకెవరు ఇస్తుండ్రా? అన్న సగం నేను సగం పెడతాను. నువ్వు లేస్తే కదా అసలు డబ్బులు అయిపోయేది గురించి నేను మాట్లాడట్లే. నువ్వు లేస్తుంటే కదా. నా పెళ్ళి అవద్దులేమా. ఇప్పుడు పెంచిరెడ్డికి వచ్చినాను, చెప్పాను కదా. చెప్పిన వాళ్ళు ఏడగొడి చూస్తారు, లేకుంటే గాలిపొలం బావాళ్ళు చూస్తారు, లేకుండా ఉంటే పాతపాడు వాళ్ళు చూస్తారు, లేకుండా ఉంటే మ్యాట్రిమోనీలు చూస్తా. నువ్వు ముందు లేస్తే కదా. ఎప్పుడు లేస్తున్నావా? ఎప్పుడు మంచంలో పునుకుంటే 10 నెలల నుంచి పునుకొని ఉంటుంది. 10 నెలల నుంచి అయితే ఎప్పుడు లేస్తుంది కదా, గమ్ముగా ఉన్నావు చూడు. దెబ్బ ఏం చెప్తావు? ఇంకోసారి చెప్పా. తిరుగులాడుతాను, కరెక్ట్ తిరిగి బాగా జరిగితే కదా త్వరగా నువ్వు కూర చేయాలి, కోడి చేయాలి. రోజు తినలేకపోతుంటే నేనా? ఎప్పుడు చేస్తావా? ఎవరిది గుర్తులేదా? కడివేడు కదా. మరి ఎప్పుడు మా నువ్వు కడివేడే అమ్మాయి చేస్తా ఉండే, పాప ఏడిపిస్తా ఉండే, ఆ అమ్మాయికి ఇసుగ్గా ఉన్నా రోజా. నీకెందుకు చేస్తారా? వాళ్ళు ఎందుకు చూడాలి నీకు? భలే సుఖపడిన భలే తెలివితేటలుగా మాట్లాడుతున్నావా? అసలు కోడలు చూస్తారు ఈ కాలంలో. నీకు ఆ అమ్మాయి కాబట్టి చూస్తుంది. ఎవరైనా చూస్తారు. ఎందుకు చూడాలి నీకు? ఎవరు? నేను కాదు. కోడలు ఎందుకు చూడాలి? కొడుకు అయినందుకు నీ పెద్ద కొడుకు చూస్తాడు, చిన్న కొడుకు అయినందుకు నేను చూస్తా. మరి కోడలు ఎందుకు చూడాలి నీకు? మా అమ్మనా? నువ్వు రేపు నెల 2 నెలలు నువ్వు సుఖంగా చూపించుకోవాలనుకుంటుండా. అదేలాగా ఉంది. నువ్వు నవ్వుతున్నావు, నాకు అర్థం అవుతుంది. పొమ్మంట అయితే వాళ్ళనా? నా పెళ్ళి ఎప్పుడు అవుద్ది ఎవరికేం తెలుసు? దేవుడి నిర్ణయం, అది మన చేతుల్లో ఉందా? ఏంది
ఇంట్లోనే ఉండేది కాదు. ఏప్రిల్లో పోవాలంటోళ్ళు, మార్చిలోనూ ఏప్రిల్లోనూ నీకు బాగా అయినా అవుకున్నా. కానీ నేను ఉంటానే అన్నం ఎవరు వండుతారు నీకు? నేనే ఉండిపోయినా. ఎట్ట వండుతావు? ఇవి అర్థం అదమ్మా